హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ తమలపాకు బజ్జీ. ఈ తమలపాకు బజ్జీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి. గిన్నె సగం వరకు వాటర్ని తీసుకొని అందులో తమలపాకుల్ని 5 minutes పాటు తమలపాకులన్నీ నానే విధంగా నానపెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత తమలపాకులని వాటర్లో నుంచి తీసేసి క్లీన్గా వాటర్ అంతా తుడిచేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఆ వామును యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇందులో రాళ్ళు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ వేసుకోవడానికి వీలుగా పిండిని లూజ్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని మనం మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ తమలపాకుని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఆకు మొత్తం పిండి అప్లై అయ్యే విధంగా డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క తమలపాకుని శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కళాయిలో 2 తమలపాకుల బజ్జీల కంటే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే అవి అటు ఇటు టర్న్ చేయడానికి కష్టమవుతుంది. సో 2 ఆకుల్ని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీ అనేది ఈ విధంగా మనకి పొంగుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బజ్జీని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి గరిటెతో. ఈ బజ్జీలు అనేవి ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. ఇదే విధంగా అన్ని తమలపాకు బజ్జీలని ఆయిల్ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన తమలపాకు బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా క్రంచీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.